అయితే గురువు గోదావరి పుష్కరాల ముందు జూన్ వరకు చూసుకుంటే వీళ్ళకి తిండి విషయంలో బాగుంటుంది, ఎడ్యుకేషన్లో బాగుంటుంది. సో అన్ని విషయాలు చాలా చక్కగా బాగుంటుందని చెప్పుకోవాలి. అయితే ఈ టైంలో వృధా సంచారణం, అనవసరంగా ట్రావెల్ చేసి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళతో వాళ్ళతో ఏమంటారు, తిట్లు తినటం, లేదంటే ఏమంటారు, నచ్చని పనులు చేయకుండా గొడవలయ్యే అవకాశం ఎక్కువ ఉందని మనం చెప్పుకోవాలి. అదే గురువు వీళ్ళకి 11వ స్థానంలో గోదావరి పుష్కరాల టైంలో అంటే జూన్ టైంలో మారటంతో వీళ్ళకి లక్ వస్తుంది, మహాభాగ్యం పట్టుకుంటుంది. గురువు మీకు లాభం చేస్తూ ఉన్నారు. ఒక్క గురువు లాభం ఉంటే ఆయన వల్ల పిల్లల విషయంలో, తర్వాత చదువు విషయంలో, ధనం విషయంలో, బంగారం విషయంలో, ఇలా అన్ని విషయాలు చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకు మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే యశోవృద్ధి, అంటే మీకు కీర్తి ప్రతిష్టలు విపరీతంగా వస్తాయని చెప్పుకోవాలి. సర్వత్ర విజయ సుఖం, అంటే ప్రతి సాట ప్రతి పనిలో మీకు విజయం ఉంటుంది, సుఖం ఉంటుంది. శత్రునాశాంత, అంటే ఈ టైంలో మీ దగ్గరికి ఎవరైనా కనుక శత్రుబుద్ధితో వచ్చాడు అంటే అది ఆ రోజు వాళ్ళకి లాస్ట్ డే. అంత పవర్ఫుల్గా ఉంటుంది. మీకు శత్రువులు అనేవాళ్ళు ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు. ఈ రాశి వాళ్ళు గోదావరి పుష్కరాల తర్వాత చూసుకుంటే మంత్రసిద్ధి అని చెప్తారు. అంటే ఏంటి, ఎవరైనా కనుక విష్ణు సహస్రనామాలు చదువుతున్నా, లలిత సహస్రనామాలు చదువుతున్నా, దుర్గా పారాయణం చేస్తున్నా, దశ మహావిద్యల్లో ఏదో ఒక మంత్రం తీసుకుని జపం చేసుకున్నా, లేదంటే గురువు ద్వారా కొన్ని మంత్రాలు వచ్చి ఉంటాయి అవి ఉపనయనం చేసుకున్న వాళ్ళకి, అలా ఏదైనా కనుక శ్రీ విద్య ఉపాసకులు కానివ్వండి, ఇలా ఎంతోమంది మంత్ర సాధన చేసే గొప్ప గొప్ప యోగులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. వాళ్ళకి ఈ రాశిలో కనుక ఉంటే ఒక అద్భుతం, ఆ మంత్రం అనేది మీకు సిద్ధించి చక్కగా ఆ మంత్రం మీద పట్టు వచ్చి ఆ అమ్మవారు లేకుంటే ఆ మంత్ర అనుష్ఠాన దేవత మీకు చక్కగా వరాలు కురిపించే ఒక బెస్ట్ టైంలో మీరు ఉన్నారని గమనించుకోవాలి. అలానే రాహు మీకు 6వ ఇంట్లో ఉండటంతో ధైర్య బుద్ధి, చాలా ధైర్యంగా ఉంటారు. రిపునాశనం, మీకు శత్రువులు అనేవాళ్ళు ఉండరు. సదాశుభం, ఎప్పుడు శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఇలా రాశికి లేని ఒకే ఒక లక్షణం ఈ శ్రీ పరాభనామ సంవత్సరంలో కన్యరాశి వారికి మాత్రమే ఉండే ఒక విశేషమైన క్వాలిటీ ఏంటంటే లాభం. రిపు స్థానగే ఫణి అంటారు. అంటే శత్రు లాభం అంట. అంటే శత్రునాం లాభం అంటారు. శత్రువుల ద్వారా కూడా మీకు లాభం వస్తుందంట. ఇంకా చూడండి ఇంకేం కావాలండి. ఇలా శత్రువుల ద్వారా కూడా లాభం వచ్చే ఒక రాశి, అంత గొప్ప రాశి ఈ యొక్క రాశి శ్రీ పరాభావనామ సంవత్సరం అని చెప్పుకోవాలి.